మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళ కోసం స్పెషల్గా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించి ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వడం ద్వారా వెయిట్ లాస్తో పాటు పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ ఏక్, స్పాండిలైటిస్ ఇలాంటి ఎన్నో సమస్యలకు చక్కగా ఆరోగ్యంగా ఉండే పరిష్కార మార్గాల్ని పొందవచ్చు. శరీరం అంతా చక్కగా ఉంటుంది, బరువు కూడా చాలా లిమిట్గానే ఉంటారు. బట్ చేతులకు వచ్చేటప్పటికి చాలా లావుగా ఉంటాయి. ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా చేతుల ఫ్యాట్ అనేది తగ్గకుండా ఉంటుంది. వాళ్ళు లైక్ ఒక శారీ వేసినా లేదా ఒక డ్రెస్ వేసినా శరీరం అంతా ఒకలాగా కనిపిస్తుంది, చేతులు మాత్రం చాలా లావుగా కనిపిస్తాయి. అలాంటి వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేయాలండి. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చక్కగా హ్యాండ్స్ ఫ్యాట్ అనేది తగ్గడం జరుగుతుంది. స్లిమ్గా ఉన్న ఇలాంటి హ్యాండ్స్ చక్కగా మీరు కూడా సొంతం చేసుకోవచ్చు. మరి ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందామా? చూడండి, హ్యాండ్స్ని మొదటగా ఇలా ఇంటర్లాక్ చేస్తాం. ఇలా ఫ్రంట్కి, ఇలా బ్యాక్కి. చూడండి, 1 ఇలా తిప్పినప్పుడు ఏమవుతుంది చూడండి, చేతులు చక్కగా స్ట్రెచ్చింగ్ అవుతున్నాయి. 2 చూడండి, షోల్డర్ నుంచి బాగా లాగుతుంది కదా. 4 5 6 7 8 9 10 ఇలా చేసినప్పుడు మనకు స్ట్రెచ్ షోల్డర్ దగ్గర నుంచి పామ్ వరకు చక్కగా వస్తుంది. ఇలా ఒక 10 సెకండ్లు ఉండాలి. ఇలా తర్వాత చూడండి, ఇక్కడ నుంచి వచ్చింది కదా స్ట్రెచ్. ఇప్పుడు రివర్స్ స్ట్రెచ్. ఇదే హ్యాండ్స్ కి ఈ రివర్స్ లో స్ట్రెచ్ రావడం కోసం ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, ఇలా రైట్ హ్యాండ్ ని పైనుంచి తీసుకున్నాం. ఇలా 1 2 3 4 మెల్లి తిప్పినట్లు అవుతుంది అనమాట. షోల్డర్స్ లో, కంప్లీట్ హ్యాండ్స్ లో మనకు ఇలా మెల్లి తిరగడం వల్ల ఏమవుతుంది, ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా చక్కగా కరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇటు సైడ్, ముందేమో ఇటు సైడ్ పెట్టాను, ఇప్పుడేమో ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తుంది. ఇంతకుముందు రైట్ హ్యాండ్ పైకి వచ్చింది, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ పైకి. 1 2 3 4 5 6 7 8 9 కొద్దిసేపు ఆపుదాం. 10 చూసారా, బాగా తెలుస్తుంది కదా, హ్యాండ్స్ లో ట్విస్టింగ్ తెలుస్తుంది. పైనుంచి చూడండి, ఇంతకు ముందు అటు సైడ్ ఉన్న హ్యాండ్స్ కాస్త ఇప్పుడు తిప్పేయడం వల్ల ఇటు సైడ్కి వచ్చేస్తాయి. కంప్లీట్ షోల్డర్ దగ్గర నుంచి స్ట్రెచ్ అనేది చక్కగా తెలుస్తుంది. హ్యాండ్స్ లో బాగా మెల్లి తిప్పినట్టు కనిపిస్తున్నాయి కదా. ఇలా కనుక ప్రాక్టీస్ చేసాము అంటే ఎంటైర్ హ్యాండ్ స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే హ్యాండ్స్ లో ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అది మొత్తం చక్కగా తగ్గడం జరుగుతుంది. తర్వాత చూడండి, ఇలా పిడికిలు బిగించి ఇలా పెట్టి సైడ్ టు సైడ్ క్రాస్ స్ట్రెచెస్ చేయాలి. అప్పుడు ఇక్కడున్న ఫ్యాట్ అంతా ఈ షోల్డర్ కింద భాగం నుంచి ఇక్కడ పై వరకు ఉన్న ఫ్యాట్ అంతా చక్కగా తగ్గుతుంది. చూద్దామా? చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 చూసారా ఎంత సింపుల్ గా ఉందో కదా. ఇలా కంటిన్యూషన్స్, బ్రేక్ ఇవ్వండి. మళ్ళీ ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అంటే మీకు హ్యాండ్స్ ఎంత లావుగా ఉన్నాయో దాన్ని బట్టి ప్రాక్టీస్ చేయండి. మరి హెవీగా ఉంటే ఎక్కువ సెట్లు చేయండి. లేదు యావరేజ్ గా ఉంది, కొంచెం స్లిమ్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఒక 3 to 4 సెట్స్ చేసుకోండి రోజు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీని తర్వాత హ్యాండ్స్ చూడండి, ఇలా పిడికిల్లాగా బిగించి వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇక్కడ షోల్డర్స్ అంతా కూడా చాలా అంటే చాలా ఇలా లాగినట్టు చక్కగా అనిపిస్తుంది అనమాట. ఈ ప్రాక్టీసెస్ ని రిపిటేషన్స్ ఎక్కువ సార్లు చేయండి. దీంతో పాటుగా
బాగా బరువు తగ్గాలి అనుకున్నప్పుడు కానీ, హ్యాండ్ ఫ్యాట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు కానీ, మీరు ఓన్లీ ప్రాక్టీస్ ఒకటే సరిపోదు, ఆహార నియమాలు కూడా చక్కగా పాటించారు అంటే తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. తినే ఆహారాన్ని బాగా నమిలి తినండి. వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండండి. అలారం పెట్టుకొని మరీ వాటర్ తీసుకోండి. తర్వాత మనము హ్యాండ్ ఫ్యాట్ ఎక్కువగా పెరిగిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, కూర్చున్న చోటనే మనం మౌస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఎక్కువగా ఒకటే సైడ్ యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా ఒక సైడ్కి ఆగిపోతుంది. అలా కాకుండా మధ్యలో లెఫ్ట్ హ్యాండ్ కూడా యూస్ చేస్తూ ఉండండి. అప్పుడు ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది, హ్యాండ్ పెయిన్ రాకుండా ఉంటుంది, ఎక్సెస్ ఫ్యాట్ ఒకటే దగ్గర స్టోర్ అయిపోకుండా కూడా ఉంటుంది. ఎప్పుడు ఒకటే హ్యాండ్తో వర్క్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం హ్యాండ్ కూడా మారుస్తూ అట్లీస్ట్ దానికి మూమెంట్ అనేది ఇస్తూ ఉన్నాము అంటే చాలా చక్కగా మనకి హ్యాండ్ ఫ్యాట్ తగ్గుతుంది. దీంతో పాటు ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. హ్యాండ్ ఫ్యాట్ ని ప్రాక్టీస్ తో పాటు సరదాగా తగ్గించుకునే టిప్. మనం వాల్ ఉంటుంది కదా, మన వాల్ కి హ్యాండ్ ఇలా పైకి సాగదీసి ఎంతవరకు పైకి లిఫ్ట్ చేయగలుగుతామో అంతవరకు లిఫ్ట్ చేస్తూ ఉండాలి. అక్కడ మార్క్ చేసుకోండి ఎంతవరకు నేను టచ్ చేశాను అన్నది. తర్వాత మెల్లమెల్లగా రోజు కొద్దిగా పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ మనం ఎంత పైకి తీసుకెళ్ళగలుగుతూ ఉంటామో అంత చక్కగా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. 2 hands తో చేయాలి ఇది, ఒక హ్యాండ్ తో కాదు. సరదాగా ఏదో మాట్లాడుతూనో ఏదో వింటూనో ఎవరితో అయినా డిస్కస్ చేస్తూనో అలా ఎక్కడున్నా సరే చేయొచ్చు. గుర్తు పెట్టుకోండి, బట్ ఎక్కడి వరకు చేసాం మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కువ ప్రాక్టీస్ అనేది పెట్టుకున్నారు అంటే చాలా బాగా హ్యాండ్ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ విధంగా బరువు తగ్గచ్చు, స్లిమ్ గా ఉన్న చాలా స్ట్రాంగ్ గా ఉన్న హ్యాండ్స్ ని మన సొంతం చేసుకోవచ్చు. నమస్తే.